పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. నిన్న మనం శాంతి మంత్రాన్ని చెప్పుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నటువంటి శాంతి మంత్రాన్ని విశదీకరించుకున్నాం. ఈరోజు ఈశావాస్యంలో మొట్టమొదటి మంత్రం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం. ఈశా వాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధః కస్యశ్విత్ ధనం. ఇక ఈ మంత్రం చెబుతూ ఉంది, జగత్యాం. జగత్యాం అంటే విశ్వమందు. జగత్తు జగత్తు అంటే ఏమిటంటే విశ్వము అన్నమాట. ఈ విశ్వమందు యత్కించ ఏమాత్రము ఇదం జగత్ సర్వం, ఈ సమస్త చరాచర ప్రపంచము ఏది కలదో అదంతా ఈశా ఈశ్వరుని చేత వాస్యం ఆచ్ఛాదింపబడినది. తేన ఆ కారణము చేత త్యక్తేన త్యాగభావముతో భుంజీథా అనుభవించుము ఆత్మరక్షణము కొరకు. కస్య యవని యొక్క ధనమును మాగృధ ఈశనాదులకు లోబడి కోరకోము. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క సామాన్యముగా ఉన్నటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, జగత్యాం విశ్వమందు. జగత్తు జగత్తు అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. జగత్యాం అని మనకి వేస్తున్నారు ఈ యొక్క పదాన్ని శ్లోకములో. జగత్తు అంటే ఏమిటి? నామరూపాత్మకం జగత్తు అన్నమాట. ఎత్ర ఎత్ర నామరూపాత్మకం తత్ర తత్ర జగత్తు. అది ఈ ప్రకారముగా ఎక్కడెక్కడైతే నామరూపములు ఉన్నాయో అదంతా కూడా జగత్తు అని పిలువబడుచున్నది. ఉదాహరణకు ఒక నిమ్మపండు తీసుకుందాం. పేరు నిమ్మపండు. అది ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది అదన్నమాట. ఆ విధముగా ఒక జామ పండు తీసుకుందాం. పండు జామ, అది తెల్లగా ఉంటుంది అని ఈ ప్రకారముగా ప్రతి వస్తువుకు నామము ఉంటుంది, రూపము ఉంటుందన్నమాట. ఈ నామరూపాత్మకం ఏదైతే ఉందో అదంతా జగత్తు. అలాగనే పశుపక్షాదులకి నామరూపాలు ఉన్నాయి. ఆ విధముగా మనుష్యులకి నామరూపాలు ఉన్నాయి. కాబట్టి నామము ఉంది, రూపము ఉందన్నమాట. నామము ఎక్కడెక్కడ అవసరం. ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీసులో చేరాలంటే మొట్టమొదటి మీ పేరు ఏమిటి అడుగుతారనమాట. ఆ విధంగా ఒక ఓట్లు వేయాలంటే ఆ ఓటరు లిస్ట్ దగ్గర మొట్టమొదట నీ పేరు ఏమిటి అడుగుతారనమాట. ఈ ప్రకారముగా నామం అనేది సర్వత్రా అవసరమే. మరి రూపం అవసరమా? రూపము కూడా అవసరమే. ఎవరికైనా ఒక వివాహ కాలములో పరస్పరంగా వారు చూసుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఆయన యొక్క రూపం ఎలా ఉంది, ఆ అమ్మాయి యొక్క రూపం ఎలా ఉంది, రూపాలు కూడా ఉంటాయి. కాబట్టి నామము ఉంటుంది, రూపము ఉంటుంది. ఈ నామరూపమైనటువంటి వస్తువు ఎక్కడెక్కడైతే ఉంటుందో అదంతా కూడా జగత్తు అని పేరన్నమాట. జగత్తు జగత్ అంటే నామరూపాలకి విడిచిపెట్టి ఎక్కడా లేదు. కాబట్టి ఏ దేశం వెళ్ళినా ఈ నామం రూపం లేకుండా ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రపంచమంతా కూడా నామరూపాత్మకం. దాన్నే జగత్ అంటారు. అటువంటి జగత్యాం ఈ ప్రపంచమునందు
అంటే ఈ విశ్వమునందు, ఈ జగత్తునందు యత్కించ, యత్కించ, కించ అంటే తక్కువ అన్నమాట, చాలా తక్కువలో తక్కువ అన్నమాట. అటువంటిది ఏ అణుమాత్రమైనా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉంది జగత్తులో, అదంతా కూడా ఈ సమస్త ప్రపంచము కూడా ఈశావాస్యం అన్నమాట, ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడి ఉన్నది. కాబట్టి ఆచ్ఛాదింపబడి ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఈశ్వరుడి చేతది వ్యాపకమై ఉన్నది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధముగా ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు? అనేక విధముగా ఐశ్వర్య, ఈశ ఐశ్వర్య అను ధాతువు అన్నమాట. దీని నుండి ఈశ శబ్దము ఉత్పన్నమైంది. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ, కార్య సమర్థుడని ధాత్వర్థముచే తెలియబడుచున్నది. ఈశ శబ్దానికి ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ ఈ కారణమైనటువంటి కార్య ఈ సమర్థుడని ధాత్వార్థంచే మనకి తెలుస్తున్నది. ఈష్ఠే ఇతి ఈట్ తేనా, ఈశా అంటే ఎవరు? శాసించువాడు. కావున పరమాత్మ ఈశ్వరుడు అనబడుచున్నాడు. అట్టి ఈశ్వరుని చేత ఈ చరాచర జగత్తు కూడా శాసింపబడుచున్నది. అది అందుకని ఇచ్చటి ఈ శబ్దమునకు సర్వసమర్థమైనటువంటి పరమాత్మ అర్థమై ఉన్నది. అది ఈశ్వరుడు అంటే సాధారణంగా ఇలా 3 నామాలు పెట్టుకుంటే ఈశ్వరుడు అంటాం, ఇలా 3 నామాలు పైకి పెట్టుకుంటే విష్ణుమూర్తి అంటాం. ఇది సాధారణమైనటువంటి ఈ యొక్క ఉపాధి యొక్క భేదములు. అంతేగాని ఈశ్వరుడు అంటే పరమాత్మ, సృష్టి, ఈ సృష్టి అన్నమాట. ఏది సృష్టికి అభిన్న నిమిత్తోపాద కారణమో అదే సర్వసమర్థమవుతున్నది అన్నమాట. లోకములో భిన్న నిమిత్తోపాద కారణం ఉంటాయి. కాబట్టి భిన్న నిమిత్తోపాదం అంటే ఏమిటి? ఒక ఘటము చేయాలనుకున్నాడు కుమ్మరివాడు. సరే, కుమ్మరివాడు ఘటము చేయాలంటే ఘటానికి ఉపాదాన కారణము మృత్తిక అంటే మట్టి అంటారు. నిమిత్త కారణం ఎవరు? కులాలుడు. ఆ విధంగానే చక్రము, ఆ విధముగా దండ ఇత్యాదులన్నీ కూడా నిమిత్త కారణాలు లోకములో. మరి ఉపాదాన కారణం ఏమిటి? మట్టి. అలాగనే ఒక స్వర్ణకారుడు బంగారు వస్తువును తయారు చేయాలనుకుంటే ఏదైనా ఒక గొలుసునో వడ్డానమునో అనేక విచిత్రమైన వస్తువులు తయారు చేయాలంటే దానికి ఉపాదాన కారణం ఏమిటి? బంగారం అన్నమాట, స్వర్ణము. మరి ఆ స్వర్ణకారుడే నిమిత్త కారణం. ఆ ప్రకారముగా ఒక ఇనుముని పారలుగా, అనేకమైన గుణపాలుగా, అనేకమైన సూదులుగా ఈ విధంగా చేయాలంటే మరి దానికి ఉపాదాన కారణం ఏమిటి? ఇనుము. ఇక ఆ చేసేవాడు నిమిత్త కారణుడు. ఈ విధముగా లోకములో ప్రతి కార్యమునకు కారణమునకు భిన్న నిమిత్తం అంటూ ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ పరమాత్మ ఎలాగా? అభిన్న నిమిత్తోపాదాన కారణుడనమాట. అంటే అభిన్న నిమిత్తోపాదన అంటే అర్థం ఏమిటి? లోకములో ఉపాదాన కారణం వేరు, నిమిత్త కారణం వేరుగా ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని ఉత్పత్తి చేసిన పరమాత్మ ప్రపంచమును అతడే ఉపాదాన కారణుడు, అతడే నిమిత్త కారణుడు. అతని కంటే భిన్నముగా ఉపాదాన కారణం లేదన్నమాట. ఎలా అంటే యథోర్ణనాభిసృజంతే గృహ్యంతే చ చెప్తూ ఉన్నారు. ఊర్ణనాభి అంటే సాలిపురుగు అనమాట. సాలిపురుగు ఇప్పుడు ఒక గూడును అల్లుతుంది. ఆ అల్లడానికి దారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తన యొక్క కడుపు నుండే ఆ దారం తీసుకొస్తుంది, తనే అల్లుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఉపాదాన కారణమైనటువంటి ఈ దారము సాలిపురుగు కంటే భిన్నము కాదు అన్నమాట. కాబట్టి ఆ సాలిపురుగే ఉపాదాన కారణమైంది. నిమిత్త కారణం ఎవరు అల్లుతున్నారు? సాలిపురుగు కంటే భిన్నమైన ఒక పురుషుడు అల్లుతూ ఉంటుంటే అప్పుడు మనం భిన్నం అనుకోవడానికి. సాలిపురుగు తన యొక్క కడుపు నుండే, తన నోటి నుండే దారాన్ని సృష్టించి తానే ఆ యొక్క గూడును అల్లుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సాలిపురుగు ఏమైంది? అభిన్న నిమిత్తోపాద కారణుడైంది. ఆ ప్రకారముగా పరమాత్మ కూడా
ఈ యొక్క సృష్టిని చెప్పారు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిసంతీతి అని చెప్పింది శాస్త్రం. కాబట్టి పరమాత్మ నుండి జగత్తు సృష్టి అవుతున్నది, పరమాత్మ నుండి అభివృద్ధి నొందుచున్నది, పరమాత్మలోనే లీనమగుచున్నది. ఆ విధముగా చెప్తున్నది శాస్త్రము. తద్బ్రహ్మ అని శాస్త్రం చెప్పినది. ఈ ప్రకారముగా అభిన్న నిమిత్తోపాదాన కారణుడై సమస్త ఈ యొక్క జగత్తును కూడా శాసించువాడు. అందుచేతే ఈశా ఈశా ఈష్ఠే ఇది ఈఠ్ తేన ఈశా. ఈశిత అంటే పరమేశ్వర, పరమాత్మ. ఇతడెవడు? సర్వస్య పరమాత్మ. ఈ సమస్త పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమైనటువంటి సమస్త దేహములలో కూడా ఉన్నటువంటి చైతన్యం ఎవడో అతడే ఈశ్వరుడు, అతడే పరమాత్మ. సహి సర్వం ఈష్టే సర్వజంతూనాం ఆత్మా సన్ ప్రత్యేగాత్మతయా తేన శ్వేనరూపేణ ఆత్మనా ఈశావాస్యం ఆచ్ఛాదనీయమని భాష్యకారులు చెప్పి ఉన్నారు. సహి సర్వం ఈష్టే, సర్వమితి సర్వజంతూనాం. సర్వజంతూనాం అంటే 84 లక్షల జీవరాశులని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నదన్నమాట. కాబట్టి సర్వజంతూనాం ఈ సమస్త జీవరాశులను ఈష్టే శాసించువాడు, శాసనకర్త. ఎలా మరి? ఆత్మా సన్ తానే అందులో ఉండి, తరువాత ప్రత్యేక ఆత్మతయా దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటికి సాక్షిభూతముగా, ప్రత్యేకంటే వీటికంటే వేరుగా సాక్షిభూతుడిగా ఉండి తేన శ్వేన రూపేణ తన యొక్క స్వరూపము చేతే ఈశా ఈశ్వరుని చేత ఆచ్ఛాదనీయం ఈ సమస్తము పరమాత్మచే వ్యాపించి ఉన్నదని భావించవలెను. ఏ సర్వం అంటే చెప్తున్నారు. యత్కించ అనోరణీయాం మహతో మహీయాన్ అని చెప్పింది శాస్త్రం. అణువు నుండి అనగా చిన్న ఒక ఆవగింజ నుండి, అలాగని ఇంకా ఆకుల్లో చిన్న ఒక చింతాకు నుండి ఏ చిన్న చిన్న వస్తువులు కలవో వాటన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడనమాట. జగత్యాం అణువు నుండి మేరు వరకు వ్యాపకమైనటువంటి ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి 14 భువనములను వ్యాపించు ఈ జగత్తంతా ఆ పరమాత్మచే వ్యాపింపబడి ఉన్నది, అంటే ఆచ్ఛాదింపబడి ఉన్నది అని అర్థమన్నమాట. ఈశేన అంటే ప్రత్యేగాత్మతయా అహం ఏవా ఇదం సర్వం ఇది పరమార్థ సత్యరూపేణ వ్యాపించున్నాడని తెలుసుకొని భావించాలన్నమాట. అహమేవ ఇదం సర్వం. అయితే పూర్వం ఏం చెప్పుకున్నాం? పరమాత్మ సమస్తము వ్యాపించున్నాడని చెప్పుకున్నాము కదా. ఇప్పుడు తనలో కూడా ఉన్నవాడు ఆ పరమాత్మే. అందుకు అహమేవా నేనే ఇదం సర్వం ఈ సమస్తము వ్యాపించున్నా అని భావించవలను. ఇటువంటి భావనా శక్తిని ఆ యొక్క వేదమాత ఆచార్యుల వారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తో. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు మొదటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతుం తేన త్యక్తేన భుంజీథా మాగృధ కస్య స్విద్ధనం. యత్కించ ఈ కొంచెమైతే వ్యాపించి ఉన్నదో అణువణువు ఈ జగత్యాం ప్రపంచములో అదంతా కూడా ఈశ్వరుని చేత వ్యాపకమై ఉన్నది అని చెప్పుకున్నాం. ఆ ఈశ్వరుడంటే శాసనకర్త. అతడు ఎక్కడుంటున్నాడంటే సమస్త భూత హృదయక్రమంలో ఉంటున్నాడని శృతి స్మృతులు కూడా చెప్తూ ఉన్నాయి. చెప్పింది స్మృతి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని. కాబట్టి సర్వభూతానాం ఆత్మా సన్ ప్రత్యేగాత్మతయా ఈశా శాసనకర్త సమస్త భూతముల హృదయక్రమంలో ఉండి వారి వారి ప్రారబ్ధానుసారముగా చేసినటువంటి పుణ్య ఫలములను
పాప ఫలములను అనుభవింపచేయువాడు ఎవరు? ఈశ్వరుడు. అనుభవింపచేస్తూ ఆ కర్మ ఫలములకు తాను కర్త కానీ భోక్త కానీ కాడనమాట. అలా ఈ నవద్వారే పురే దేహి ఈ శరీరములో ఉండి కూడా సాక్షిభూతుడై ఉన్నవాడనమాట. ఆ యొక్క కర్మలకు కర్మ ఫలములకు అంటనివాడు ఈశ్వరుడనమాట. ఈశ్వరుడు అంటే అటువంటి వాడు. శాస్త్రం చెప్పిందనమాట, క్లేశ కర్మ విపాకాశయైః అపరామృష్టహాం పురుష విశేషహాం ఈశ్వరః అని శాస్త్రం చెప్పింది. క్లేశములు అవిద్యాది పంచక్లేశములకు అంటనివాడు. కర్మలు ఏవైతే మనకున్నాయో నిత్యనైమిత్తికాది కర్మలు, తరువాత ప్రారబ్ధము, ఆగామి, సంచితము, ఇవన్నీ కూడా కర్మలే. క్లేశ కర్మ, ఈ కర్మలు క్లేశ కర్మ విపాక, కర్మ ఫలములు. ఏ యొక్క మనము కర్మ చేస్తూ ఉంటుంటే ఆ కర్మకు తగిన ఫలం వస్తూనే ఉంటుందన్నమాట. ఒక పూజ చేసామనుకోండి, దానికి ఒక ఫలం వస్తుంది. దానం చేసామనుకోండి, దానికి ఒక ఫలం వస్తూ ఉంది. యాగం చేస్తే యాగఫలం. ఈ విధముగా సృష్టి ఆదిలో మన యొక్క వేద వాంగ్మయములో ఏ కర్మ చేసినా దానికి తగిన ఫలం మొట్టమొదటి భగవంతుడి కంప్యూటర్లో ఫిట్ చేశాడనమాట. ఆ విధంగా చెడు కర్మ చేస్తే చెడు ఫలం వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి ఫలం వస్తుందన్నమాట. అలాగనే చేదు విత్తనము భూమిలో నాటితే చేదు పండ్లే కలుగుతాయి. అలాగనే తీపి విత్తనము నాటితే తీపి గలవే వస్తాయి. ఆ విధంగా ఏ కర్మ చేస్తే ఆ ఫలము తప్పక కలుగుతుంది. సరే, ఆ ఫలములకు కూడా అంటేవాడు ఎవడు? ఈశ్వరుడనమాట. సరే, ఫలము అనుభవిస్తున్నప్పుడు మనము మనకి ఒక సంస్కారం పడుతుందన్నమాట, అనుభవం అనమాట. అదొక సంస్కారం. ఏదైనా సరే, ఉదాహరణకి ఎక్కడైనా సరే ఒకసారి వెళ్ళి ఒక విశాఖపట్నం వెళ్ళామనుకోండి, అక్కడ కాఫీ తాగామనుకోండి, తరువాత కొంతకాలం పోయిన తరువాత ఎక్కడో దూరంగా బొంబాయి వెళ్ళినప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి, అప్పుడు వీడికి గుర్తొస్తుంది, మొట్టమొదటి నేను విశాఖపట్నంలో తాగిన కాఫీలాగా ఈ బొంబాయిలో కాఫీ ఉంది అంటాడు. అంటే ఏమిటి? ఆ కాఫీ అక్కడ పోయినా దాని యొక్క అనుభవం సంస్కార రూపంలో ఉంటుందన్నమాట. అటువంటి సంస్కారము, ఆ సంస్కారములకు కూడా అంటనివాడు ఈశ్వరుడన్నమాట. చెప్పారు క్లేశ కర్మ విపాక ఆశయ. అప్పుడు మనకు ఒక వాసన పడుతుంది. ఆ వాసనకు కూడా అంటనివాడే పరమేశ్వరుడనమాట. లోపల ఉండి శాసనకర్తై వెలుగుచున్నవాడే ఈశ్వరుడు. అటువంటి చెప్తూ ఉన్నారు, ఈశావాస్యమిదగం సర్వం, ఇదం సర్వం జగత్ అన్నమాట. అనృతం అసత్యమితి విచారణ ద్వారా నిశ్చయింపవలేను. అనృతం అంటే అసత్యం. మరి అసత్యమని ఎట్లా మనకు గోచరం చెప్పండి? ప్రత్యక్షంగా కనబడుతున్నాయి, మనకి వస్తువులు కనబడుతున్నాయి, వాహనాలు కనబడుతుంది, డబ్బు కనబడుతుంది, ఇల్లు కనబడుతున్నాయి, భార్యలు పుత్రులు అందరూ కనబడుతుంటే వీరందరూ అసత్యం అంటే ఎట్లా ఎవరు నమ్ముతారు చెప్పండి? సాధారణంగా ఎక్కడో కనబడిన వస్తువు సత్యమని, కనపడిన వస్తువు అసత్య వస్తువు అని సాధారణంగా ఎవరు నమ్మరు. మరి ఎప్పుడు నమ్మకం జరుగుతూ ఉంది? అసత్యమితి విచారణ ద్వారా విచారించాలన్నమాట. మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ ప్రపంచం ఏమిటి, ఈ శాస్త్రం ఏమిటి, గురువులు ఎందుకు, ఆశ్రమాలు ఎందుకు, సదాచారం ఎందుకు, ఇదంతా కూడా మనము విచారించాలి. విచారేణ విన అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే అని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం విచారణ ద్వారానే తెలుసుకోవాలి అన్నమాట. అందుకు చెప్తున్నారు, అటువంటి విచారణ ద్వారా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు ఇది పరమాత్మ ద్వారా వ్యాపకమైనటువంటి అని మనం తెలుసుకుంటాం. అంతవరకు కూడా తెలుసుకోలేం. కర్తృత్వ భోక్తృత్వాలతో విచారణ సాగదు. కాబట్టి విచారణ ద్వారా కర్తృత్వ భోక్తృత్వాదులను వదిలిపెట్టుకుంటే రజస్తమో గుణముల మాలిన్యమును మనం పోదోచుకుంటే సత్వగుణము అభివృద్ధి అయి దానిలో మనము ఉత్తేజలమై మన స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత మనకు కలుగుతుందన్నమాట. అనాది కాలము నుండి ద్వైత రూప సమస్త వికార సముదాయమైనటువంటి ప్రపంచమునందు అహం కర్త, అహం భోక్త, అహం శ్రోత, ఈ విధముగా
ఇత్యాది భావన ద్వారా పరమార్థమును తెలియక జన్మ జర మృత్యు ప్రవాహమునకు మనమంతా కూడా గురి అవుతున్నామన్నమాట. కాబట్టి ఈ విధంగా విచారణ లేని దాని కొన్ని విషయాన్ని ఒక ఉదాహరణ భాష్యకారులు ఇచ్చి ఉన్నారు. యథా చందనాగర్వాదేహే ఉదకాది సంబంధజ క్లేదాదిజం ఔపాదికం దౌర్గంధ్యం భవతి తేభ్యః పరిసిద్ధిం కృత్వా తత్స్వరూప నిఘర్షణేన పారమార్థిక గంధేన విరాజమానో భవతి అని భాష్యకారులు భాష్యాన్ని ఇచ్చున్నారు. యథా ఏ ప్రకారముగా చందనం ఉంది, చందనం యొక్క గంధము ఒక చెక్క అనుకుందాం మనం. ఆ విధంగా ఆ గంధమును మనము ఆ చెక్కను తీసుకొచ్చి ఏం చేస్తాం, మనము చక్కగా అరగదీస్తాం, అప్పుడు వస్తుంది. సరే, అది తీసుకొచ్చారు, బజార్లో కొన్నారు, మంచిదన్నమాట. ఆ గంధం యొక్క ఖండనం అది తీసుకొచ్చి అది ఏం చేశారు, ఒక మూల పడేశారు. మూల పడిస్తే కొన్ని నీళ్ళ చుక్కలు కూడా ఆ చేతిలో కడిగి దాని మీద వేసేస్తూ ఉన్నారు. ఇక కొన్నాళ్ళ ఇసరికి ఏమైంది, అది గంధము చెక్కే, అయితే అది చెత్త చెదారము నీళ్లు దాని మీద పడిన చేత దానిపైన ఒక దుర్గంధం ఏమైంది, ఉత్పన్నమైంది అన్నమాట. స్వాభావికంగా గంధము సుగంధి కలది అయినప్పటికీ ఆ గంధము యొక్క కట్టెయందు మనం అనేక ధూళి దుకాణంతో నింపి ఎప్పుడైనా నీళ్లు కూడా పడిపోతే దాని నుండి అది చక్కగా తడిచి ఒక దుర్గంధం మనకు ఉత్పన్నమైంది. ఇప్పుడు ఆ విధముగా ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఆ యొక్క గంధము యొక్క కట్టెని చక్కగా మనము దానిని కడిగి ఇప్పుడు చక్కగా నూరితే అది మనం ఒక రాయి మీద ఎలా సుగంధం ఉత్పన్నం అవుతున్నదో ఆ ప్రకారముగా పరమాత్మ స్వభావముగా కర్తృత్వ భోక్తృత్వాదులు లేనప్పటికీ అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానము ద్వారా నేను కర్తను నేను భోక్తను అన్నటువంటి విధముగా వ్యాపించి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అన్నటువంటి దృష్టిని ప్రసరింపచేసి ఈ యొక్క దుఃఖములకు గురైన వాడిని నేను, ఈ ద్వంద్వాలకు గురైన వాడిని నేను అన్నటువంటి భావనతో ఉన్నాడు. అటువంటి భావనతో ఇప్పుడు తేభ్యః పరిశుద్ధిం కృత్వా తద్వత్ అజ్ఞానము చేత కప్పబడి ఇటువంటి విధముగా భావిస్తున్నటువంటి భావాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం పరమార్థ సత్యాత్మ భావనయా విచారణ ద్వారా ద్వైత బుద్ధిం త్యక్త్వా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ వేదం చెప్తుందన్నమాట. నేహ నానాస్తి కించన సృష్టేః పూర్వం ఏకమేవ ఆసీత్ అన్నటువంటి విషయ విచారణ ద్వారా ద్వైత బుద్ధిం త్యక్త్వా సర్వాత్మ భావనయా ఆనందరూపేణ విరాజమానో భవతి. అది అన్నమాట. అందుకోసం ఈ ప్రకారముగా న బంధోస్తి న మోక్షోస్తి న వికల్పోస్తి తత్వతః నిత్య ప్రకాశయేవాస్తి విశ్వాకారో మహేశ్వరః. ఆ సమయంలో బంధః నాస్తి. బంధం ఎక్కడ? బంధం ఎప్పుడు కూడా ఆశయ బధ్యతే జంతు కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత అని శాస్త్రం మనకు చెప్తుందన్నమాట. మనం దేని చేత బంధింపబడుచున్నామంటే ఆశ చేతనే బంధింపబడుచున్నాం. ఇంకొక బంధం మరలేదు. చెప్తూ ఉన్నారన్నమాట. ఆశకు ఎవరు దాసుడు అయ్యాడో వారు లోకములో అందరి దగ్గర కూడా దాసుడు అవుతాడనమాట. ఆశ ఎవరికి దాసుడైందో లోకమంతా వాని దగ్గర వానికి దాసులు అవుతారు. అందుకనే చెప్పారన్నమాట, దేహాభిమాన పాసేనా చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవాం. చెప్తున్నాడు, హే పుత్రక శిష్య, దేహాభిమాన పాసేన దేహమే నేను అన్నటువంటి అభిమానమనే పాశముతో బద్ధుడవుచున్నాడు. ఇదే పాశం. లేకపోతే పాశాలు యమధర్మరాజు వచ్చి మనిషికి ఒక పాశం తీసుకురాడు. అలా తీసుకురావాలంటే ఇప్పుడు కొన్ని వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు మనకి. మరి
ఇన్ని వేల కోట్ల పాశాలు కావాలంటే ఎన్ని వేల ఫ్యాక్టరీలు పెట్టాలో ఆలోచించండి. కాబట్టి అలాంటి త్రాళ్ళేమి యమధర్మరాజు పట్టుకొని రాడు. మన ఏదైతే పాశం ఉందో ఈ మోహాత్మకమైనటువంటి ఈ పాశాన్ని పట్టుకొని ఆయన పోతాడనమాట. అందుకనే చెప్తున్నారు, నా బంధోస్తి నా మోక్షోస్తి. మోక్షము లేదు, బంధము లేదనమాట. ఎక్కడ మరి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం అని చెప్పింది శాస్త్రమైన మాట. కాబట్టి ఇక్కడ బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, రెండింటికి కారణం ఏమిటి? మనస్సే బంధానికి కారణం, మనస్సే ముక్తికి కారణం. మరి ఏ మనస్సు బంధానికి కారణం, ఏ మనస్సు ముక్తికి కారణం అంటే చెప్తున్నారు, బంధాయ విషయాసక్తం. విషయముల యందు ఆసక్తమైనటువంటి చిత్తమే బంధమునకు కారణం. విషయముల నుండి ఆసక్తిని విడచి స్వాత్మతత్వానుసంధాత సంధానమైనటువంటి ఏ చిత్తం ఉందో ఆ చిత్తమే ముక్తికి కారణం. అందుకోసం చెప్తున్నారు ఇక్కడ, నా మోక్షో అస్తి నా వికల్పో అస్తి. వికల్పము లేదు, మోక్షము లేదు, బంధము లేదన్నమాట. తత్వతః యథార్థముగా మనం తెలుసుకుంటే నిత్య ప్రకాశ ఏవాస్తి. సదా అజ్ఞానములో మనం ఉన్నప్పుడు కూడా అది ప్రకాశమానమై ఉంది. మనం అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం కలిగినప్పుడు కూడా ప్రకాశమై ఉన్నది. కాబట్టి విశ్వాకారో మహేశ్వర. ఈ విశ్వమనే ఆకారముతో మహేశ్వర అటువంటి ఈశ్వరుని తత్వం విధముగా తెలుసుకుంటున్న శక్తిని ఆ యొక్క వేదమాత ఆచార్యుల వారు మనకిచ్చి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రాన్ని మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం అంటూ ఆ మొట్టమొదటి పాదాన్ని వివరించుకున్నాం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచములో ఏ కొంచెము కూడా మన వస్తువు దృష్టి మనకు కనబడుతున్న దృష్టికి అదంతా కూడా పరమేశ్వరుని చేత వ్యాపకమై ఉన్నదని చెప్పుకుంటున్నాం. ఇక రెండవ చరణం చెప్తున్నారు, తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం. తేన త్యక్తేన భుంజీథా. ఇవి మనకి మూడు పదాలు. తేన అన్నటువంటి శబ్దం ఉంది. ఇదేమిటి? సర్వనామము ఒకటనమాట. ఏదైనా మనము ఒక విషయాన్ని ప్రతిపాదించినప్పుడు మరలా ఆ విషయం ఎత్తుకున్నప్పుడు సర్వనామాన్ని మనం వాడతాం. అలాగనే రామః వనమునకు వెళ్ళాను అంటాం. ఇప్పుడు అతని చేత రావణుడు వధింపబడెను అంటాం కదా. అప్పుడు తేన అన్నటువంటిది మనం ఉపయోగిస్తాం. వాని చేత రామేణ అన్నా పర్వాలేదు, లేక తేన అన్నా పర్వాలేదు. ఆ విధంగా అక్కడ తేన అంటే ఏమైంది? సర్వనామం. అయితే మరి ఈ తేన అనేది పక్కన త్యక్తేన అనే పదముతో మనం అన్వయం చేసినప్పుడు ఏమవుతుంది? విశేషణం అవుతుంది అన్నమాట. త్యక్తేన పదముతో చేరిస్తే విశేషణం అవుతుంది. అంటే ఆ త్యక్తముతో, ఆ విధంగా విడిచిపెట్టిన ద్వారా అని అర్థం వస్తుంది. తేన అన్నప్పుడు ఆ కారణము చేత అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. తేన కారణేన అంటే ఆ కారణము చేత అని చెప్పవచ్చును. ఈ చరాచరమంతయు ఈశ్వరుడే కనుక ఆ కారణము చేత తేన త్యాగేన అని భాష్యకారుల అర్థం.
త్యక్తేన అంటే త్యాగేన ఇది శబ్దానికి అర్థం మనకిచ్చున్నారు. సామాన్యముగా త్యజింపబడినది అని అర్థం తీసుకుంటారు జనులు. అలా త్యజింపబడినది అని అర్థం తీసుకోకుండా త్యక్త ఇత్యత్ర త్యక్త ఉంది. త్యక్తేనని దాంట్లో త్యక్తలో పదము ఆ త్యా తరువాత త అనేది తప్రత్యయమన్నమాట. ఆ తప్రత్యయ భావం అర్థములో ఉపయోగించారు. అందుకోసరం కనుక త్యాగం అనే అర్థము సమంజసమైనది. తేన త్యక్తేన అంటే మనం ఏ అర్థం తీసుకోవాలి? ఈ ఈషణాత్రయ పరిత్యాగమని అర్థం తీసుకోవాలి. త్యాగం అంటే ఇక్కడ ఏమిటి త్యాగం చేయాలి అంటే, ఎవరైతే ఈ సమస్తము పరమాత్మ స్వరూపము, ఆ స్వరూపమే నేను అన్నటువంటి విజ్ఞానము కలిగి ఉందురో అటువంటి వారికి ఈ తేన త్యక్తేన అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఈషణాత్రయ త్యాగము అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఈషణాత్రయ త్యాగము చేత బ్రహ్మాత్మ భావము కలుగును. అందుచేతనే భుంజీథా అని పక్కనిచ్చున్నారు. భుంజీథ అంటే పాలయేథాహ, ఈ విధముగా ఆత్మరక్షణ గావించుచు బ్రహ్మాత్మ భావముతో ఉండుము అన్నటువంటి విషయాన్ని అది మనకు చేస్తుంది అర్థం. ఆత్మజ్ఞానాన్ని సంపాదించి స్వాత్మనిష్ట తత్పరుడై బ్రాహ్మీ స్థితిలో ఉండువాడు ఈషణాత్రయమును విడిచిన వాడే ఉండవలేను. ఎవరు ఈ ఈషణాత్రయాన్ని విడిచిపెట్టాలి? అసలు ఈ ఈషణాత్రయం అంటే చెప్తున్నారు, ఆత్మజ్ఞానాన్ని మొట్టమొదటి తెలుసుకొని నిష్ఠా తత్పరుడే అంటే స్వాత్మనిష్ఠా తత్పరుడే అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ ఈషణాత్రయాన్ని పూర్తిగా విడిచిపెట్టాలన్నమాట. అది విడిచిపెడితే కానీ వానికి కలుగదు. అది కలిగితే ఇది విడుస్తుందన్నమాట. ఎలా అంటే సూర్యోదయం అవుతూ ఉంటే చీకటి తొలగిపోతూ